సో ఇదైతే మహేంద్రగిరి అయితే కాదు. సో ఇదే ఎంత హైట్ ఉందంటే దీనికంటే ఇంకా హైట్లో ఉంటుంది మహేంద్రగిరి. తీరా టెంపుల్ అంటే ఇది గాయస్. ఇప్పుడు వచ్చేసి మనం మహేంద్రగిరి అయితే వెళ్తున్నాము. లాస్ట్ టైం నేను ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియో అయితే పెట్టాను. అది వచ్చేసి సమ్మర్ సీజన్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనది మాన్సూన్ సీజను. సో మాన్సూన్ సీజన్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను లాస్ట్ 10 days బ్యాక్ అయితే వెళ్ళాను. అప్పుడు చాలా బాగుంది. సో అప్పుడు ఇదంతా కూడా ఎండ ఉందనమాట. కిందంతా కూడా నేను ప్రజెంట్ సోంపేట దగ్గరలో అయితే ఉన్నాను. ఇక్కడంతా కూడా ఎండ ఉంది. బట్ పైన మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎట్లా అంటే ఫాగీగా ఉంది. మొత్తం తుప్పర్లన్నీ కూడా మన పడి అండ్ విండ్ కూడా చాలా దారుణంగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడే మొబ్బేసిందంటే ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందో చూడండి. సో అంతా కూడా చూపిస్తాను నేను. మన వీడియో అయితే ఫుల్గా చూడండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ యాక్చువల్లీ మనం సోంపేట నుంచి వస్తే మాత్రం ఇక్కడ టర్న్ అయితే అయిపోయాలన్నమాట. రైట్కి అయితే వెళ్ళిపోవాలి. సో రైట్కి వెళ్తే మనకి మందస అయితే వస్తుంది. మందసలో బాగా ఫేమస్ ఏంటంటే మందస హల్వా అనమాట. ఇదే మందస. ఆ పైన కనిపిస్తున్నాయి కదా అవే కొండలు అనమాట మహేంద్రగిరి. అసలు కనిపించట్లేదు సరిగా. సో నార్మల్గా నేను ఆల్రెడీ వెళ్ళాను కాబట్టి ఇప్పుడు ఇమాజినేషన్ చేసుకుంటుంటేనే పీక్స్ లో ఉంది. మీకు టికెట్ వచ్చేసి 20 రూపీస్ మాత్రమే. చాలా అంటే చాలా వర్క్. గాయస్ మనం అయితే వెళ్ళిపోతున్నాం కానీ భయం వేస్తుంది. చూసారు కదా కోట్లు ఎలా ఉన్నాయో. పనుల గురించి భయం అయితే కాదు, వెలుగు పంటలు ఉంటాయని భయం వేస్తుంది. ఇక్కడ బొమ్మని వెళ్తుంది అడుగుతాము. అన్న తెలుగు వచ్చా? ఎలుగుబంటి ఏమైనా తగులుతాయా? ఎలుగుబంటి ఏమైనా కనబడతాయి ఇలాగా? లేవు కదా. అంటే మహేంద్రగిరి వెళ్తున్నాను అందుకని. పర్లేదా? ఏం లేవు కదా. ఎక్కడ ఎక్కండి. నా తెలియదు దారి చెప్తారు కదా. కనిపిస్తుందా లేదు కానీ చిన్న చిన్న మంచు అయితే నమ్మే పడుతుంది. మంచు ఇన్ ద సెన్స్ వాటర్ లా పడుతుంది అనమాట. చిన్న వర్షంలా పడుతుంది. సరే ఘాటి ఎలా ఉంటాం అదే ఉంటుంది అన్నమాట ఘాటికి. నేను ఎలుగుబంట్ల గురించి భయపడడం చూసారా? చిన్నపిల్లలు చూసారు అలా తిరుగుతున్నారు ఇక్కడ. గాయస్ ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరో వర్క్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్స్ అనుకుంటా. ఘాటి ఇంకా పూర్తి అవ్వలేదు. నేను టైం ల్యాబ్స్ అయితే పెట్టాను. సో టైం ల్యాబ్స్ వచ్చిందో లేదో చూడాలి. ఎందుకంటే ఈ మధ్యలో నాకు కాల్ అయితే వచ్చింది. ఇక్కడ చూసిన కదా కొండ పైన కొండ దగ్గర విండ్ అయితే మాత్రం మామూలుగా లేదు. How much? भाई 5 में कुरकुरे ऑर्डर दे दो. भाई how much? 35. हाँ? 35. हाँ जी. साढ़े पड़ देगा. तो बोरस. एक दे दो. निकाल एक पूरा. हाँ पूरा. 35. సో గైస్ ఫైనల్గా అయితే మనం దగ్గరగా అయితే వస్తాము. సో బ్యాక్ సైడ్ టికెట్ కౌంటర్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. సో ఇక్కడ నేను ఫుడ్ ఏం తినదు కాబట్టి ఒక బన్ ప్యాకెట్ ఒకటిని అండ్ ఒక చాయ్ అయితే తీసుకున్నాను. సో ఇండిపెండెన్స్ డే కాబట్టి చాలా మంది అయితే వస్తారు. ఎవరైనా ప్లాన్ చేయాలి అనుకుంటే మాన్సూన్ నమ్మకం ముందే ప్లాన్ చేయండి. వాళ్ళు చూసారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు. నుంచి కిందకి రోడ్డు బాగా పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ నుండి ఫోటోగ్రఫీ అయితే తీసుకుంటారు. నేను ఒక్కనే రావడం వల్ల ఫొటోస్ తీయడం అయితే అవ్వట్లేదు. ఎక్కడన్నా అడిగినా తీస్తారు. బట్ మనం ఇంటర్వ్యూ కాబట్టి మనం ఎవరిని అడగం. టికెట్ 20 రూపీస్ కానీ 2000 రూపీస్ వర్త్ వర్మ ఇది. ఏదో కేరళ అయితే తిరిగినట్టుంది ఇది. చూసారు ఎక్కడి నుంచి ఒక్కసారి లొకేషన్ చూడండి ఎలా ఉందో. చూద్దా ఒడిస్సా టూరిజం చాలా బాగుంటుంది అబ్బా. మళ్ళీ ఇక్కడ దగ్గరలో మనకు ఒక గండహాతి ఉంటుంది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చూడండి. ఆ గండహాతి కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మన శ్రీకాకుళం స్టార్టింగ్ లో వచ్చిన కొత్తలో తీశాను చూడండి. ఇప్పుడు పోకి అసలు ఏం కనిపించట్లేదు. కొండ కరెక్ట్ గా 12 అవుతుంది. మధ్యాహ్నం 12 అవుతుంది టైం.
త్వరలోనే ఎలా ఉందంటే ఇక మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఊహించుకోండి. ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎక్కడానికి ఒకటే రోడ్డు, దిగడానికి ఒకటే రోడ్డు అనమాట. సో దానివల్ల చూసుకొని వెళ్ళాలి, ఘాటీ రోడ్ కాబట్టి. లేదంటే టర్నింగ్స్ లో మనకి ఇబ్బంది అయిపోద్ది. చూడండి ఏదో పవర్స్ మొత్తం కమ్మేసినట్టు దారుణంగా ఉంది ఏరియా అంతా. ఆహా, రోడ్డు కనిపించట్లేదు అయ్యా, కనిపించట్లేదు. ఎవడో సైడ్ బిడేది బండి. హై హై, ఏదో చేస్తున్నాం కదా, హాయ్ చెప్తున్నారు. బాబోయ్, ఇప్పు కొట్టుకుని వెళ్ళకపోతే మొత్తం ఖచ్చితంగా యాక్సిడెంట్లు అయిపోతాయి. ఇక్కడ అసలు ఏం కనిపించట్లేదు. లాస్ట్ టైం ఎంత దారుణంగా అయితే లేదు, బట్ ఇప్పుడు మరీ దారుణంగా ఉంది క్లైమేట్. యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక, ఇలాంటి క్లైమేట్ లో రైడ్ చేయాలని చెప్పేసి. అది కూడా హిల్, అది కూడా ఘాటీ రోడ్స్. అబ్బా, నిజంగా డ్రీమ్ ఫుల్ఫిల్ అనమాట ఇది. అలాంటి డ్రీమ్ చాలా మందికి ఉంటాయి. ఒక్క బైక్ అండ్ ఒక్క 2000 రూపీస్ మీ చేతిలో ఉంటే పెట్రోల్కి చాలు, వైజాగ్ నుంచి అయితే వచ్చేయచ్చు ఈజీగా. వైజాగ్ నుంచి అప్రాక్సిమేట్లీ మనకి 250 to 300 అయితే ఉంటుంది మహేంద్రగిరి. సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ఒడిస్సా. చూడండి, మీకు విజువల్స్ అర్థమైపోవాలి. మరి కెమెరాలో ఎలా పడుతుందో తెలియదు కానీ మనకైతే ఏమీ కనబడట్లే, రోడ్డు ఏం కనబడట్లే. చూసారా, బండి ఏం కనబడలేదు ఇంతవరకు వచ్చే వరకు. సైన్ బోర్డ్స్ కూడా కనిపించట్లేదు తప్ప అట్లా కనిపించాయి. సమ్మర్లో అయితే దీంట్లో 1% కూడా లేదు అస్సలు. మొత్తం క్లియర్ స్కై. అమ్మాయికి నుంచి టర్నింగ్ ఉంటుంది, సరిగ్గా వెళ్ళకపోతే మాత్రం స్ట్రైట్ వేరే కొండమే పడిపోతుంది ఇక్కడ నుంచి డైరెక్ట్. ఇక్కడ రిసార్ట్స్ ఉంటాయి పర్ డేకి. యాక్చువల్లీ నార్మల్ డేస్ లో పర్ డేకి 5000 అంటే పర్ నైట్ కి. సో ఇప్పుడు సీజన్ కాబట్టి నాకు తెలిసి ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఒక 7000 8000 ఉంటుంది. సో అంత బడ్జెట్ మనం పెట్టలేం. దానికంటే బదులు ఇక్కడ క్యాంపింగ్ సైట్స్ ఉంటాయి, కొన్ని సైట్స్ మహేంద్రగిరి దగ్గరే. క్యాంపింగ్ సైట్స్కి వెళ్ళి క్యాంపింగ్ చేసుకోవడం బెస్ట్. యాక్చువల్ నేను బిర్యానీ ట్రై చేశాను, చికెన్ బిర్యానీ వేడి వేడిగా వచ్చి తిందామని చెప్పేసి. బట్ ఈరోజు సాటర్డే కదా, అక్కడ చికెన్ బిర్యానీ పెట్టలేదు. మదసాలో ట్రై చేశాను, ఎందుకంటే లాస్ట్ ఇంకా అదే మదసానే మనకి ఒక టూరు. సో అక్కడ ట్రై చేశాను కానీ అక్కడ లేదని చెప్పేశారు, సాటర్డే కదా చెప్పేశారు. దట్ మనకి ఇండిపెండెన్స్ డే కదా, చాలా షాప్లు అయితే క్లోజ్ ఉన్నాయి. అందరు రోడ్డు మీద వస్తున్నారు. పార్కింగ్ అసలు ఖాళీ లేదబ్బా. పార్కింగ్ ఏముండదు, అంత వరకు పార్కింగ్ ఏముండదు, మన రోడ్ పక్కన పెట్టుకోవాలి. ఒకసారి విజువల్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. అండ్ క్రౌడ్ అయితే మామూలుగా లేదు. సో ఇది వచ్చేసి ఈ టవర్కి సంబంధించిన ఒక రూమ్ అనమాట, ఒక బిల్డింగ్. గైస్ ఫైనల్ అయితే చేరుకున్నాము. సో ఇదే పీక్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి మెయిన్ పీక్కి వెళ్ళడానికి ఇంకొక 1/2 km అయితే ఉంటుంది, పైకి నడవాలి, ట్రెక్ చేయాలి. సో చూసారు కదా ఫాగ్ ఎలా ఉందో, చల్లగా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను హుడీ అయితే వేసాను. ఇక్కడ నార్మల్గా విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఒక 90% అంతా కూడా
ఇలా ఉంటారు, ఫ్లవర్స్ ఉంటారు అనమాట. ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక టెంపుల్ అయితే ఉంటుంది. సో ఆ టెంపుల్ చూపిస్తాను చూడండి. ఈ టెంపుల్ నేమ్ నాకైతే తెలీదు, బట్ ఇక్కడ ఏదో రాసి ఉంది. సో అంతా కూడా వడియాలో ఉంది, మనకు తెలియదు కాబట్టి. ఇక్కడ ఒక టెంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు గాయస్ క్లైమేట్ చూసారు కదా, ఇలా పైకి అయితే ట్రెక్ చేయాలి మనం ఇప్పుడు. సో ఇక్కడ ఒక టెంపుల్ అయితే కనిపించింది నాకు, చూపిస్తాను చూడండి. సో ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ చూపిస్తాను నేము, నాకు అంత ఐడియా లేదు. యుధిష్ఠిర టెంపుల్ అంటే ఇది. సో లోపలికి వెళ్ళి అయితే వాళ్ళు మొక్కబడులు అయితే చెల్లించుకుంటున్నారు, ప్రసాదం కూడా పెడుతున్నారు అన్నమాట లోపల. సో ఇది టెంపుల్ స్టార్టింగ్లో తగులుతుంది మనకి. స్టార్టింగ్ ఇన్ ద సెన్స్ మనం బైక్ ఎక్కడ వరకు వస్తుందో పార్క్ చేస్తాం కదా. సో పార్క్ చేసిన దగ్గరలో అయితే ఉంటుంది ఈ టెంపుల్. సో ఇక్కడ నుంచి ట్రెక్ చేస్తే పైన భీమా టెంపుల్ ఉంటుంది అనమాట. సో అది కూడా చూపిస్తాను. కనిపిస్తున్న అంకుల్ వాళ్ళకి ఎంత ఏజ్ ఉంటుందో కింద కామెంట్ చేయండి. వీళ్ళకి కూడా హాఫ్ కేఎం ట్రెక్ చేసుకుని అయితే పైకి వెళ్ళారు భీమా టెంపుల్ చూడడానికి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆ పైన మనకి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. సో నేను మెయిన్ దాని గురించి వెళ్తున్నాను. చూసాడు కదా, అందరూ ఏజ్డ్ పీపుల్స్ అన్నమాట చాలా వరకు. వాళ్ళు కూడా ఎక్కేస్తున్నారు. అబ్బా నేను కొంచెం ఎక్కితే నాకు ఆయాసం వస్తుంది. అక్కడ చూసారా, చిన్నపిల్లలతో కూడా వచ్చేస్తున్నారు అన్నమాట పైకి. ఎందుకంటే పైన భీమా టెంపుల్తో పాటు కనెక్టింగ్ టెంపుల్ ఇంకొక లోపలికి ఒకటి ఉందంట. అక్కడ చూసారా వే ఎలా ఉందో, రాళ్లతోనే మెట్లులాగా అయితే చేశారు. ఇంక ఇక్కడైతే అసలు చెప్పక్కర్లేదు, మరి దారుణంగా ఉంది. ఇక్కడ చూసుకుని అయితే వెళ్ళాలి, ఎందుకంటే స్లిప్పరీగా ఉంటుంది. ఎక్కువగా మంచు కురుస్తున్నట్టు ఉంది కదా, ఇక్కడ వర్షం పడుతుంది, మంచు కురుస్తుంది. సో దీనివల్ల అయితే ఇక్కడ స్లిప్పరీగా అయితే ఉంది. గైస్ ఫైనలీ అయితే చేరుకున్నాము. సో ఇలా లోపలికి అయితే వెళ్తున్నారు. లోపలికి వెళ్ళి అక్కడ శివలింగం ఉంది, అక్కడ దండం పెట్టుకొని అటు సైడ్ నుంచి కూడా ఒక వే ఉంది. సో ఆ వే నుంచి అయితే బయటకైతే వస్తున్నారు. ఇది వే. ఇది ఎవడైతే మామూలుగా లేదు ఈరోజు. ఇది భీమా టెంపుల్ అంటే ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చూపించాను కదా. ఇప్పుడు చాలామంది కిందకి అయితే వెళ్ళారు. సో మనం కూడా వెళ్దాం. చాలా ఇరుగ్గా అయితే ఉంది ఇవే. సో చూసారు కదా, ఇక్కడ కూడా వస్తారనమాట. ఇక్కడ ఎలా ఉందంటే, ఇప్పుడు మనం ఏసీలో ఒక 18 degrees పెట్టుకొని ఉంటే ఎట్లా ఉంటుంది, అట్లా ఉందన్నమాట. ఇంకా చూసారా లవ్ బర్డ్స్. ఫాగ్ అయితే మాత్రం మామూలుగా రావట్లేదు. ఇప్పటివరకు చూసుకోలేదు నేను, నా వేడి మొత్తం నానిపోయింది ఈ ఫాగ్కి. అండ్ హెయిర్ కూడా నానిపోయింది. యాక్చువల్లీ హెయిర్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను క్యాప్ అయితే పెట్టాను. క్యాప్ తీసుకున్నాను, మొత్తం హెయిర్ కూడా నానిపోయింది అనమాట. देखो ना।